సువాసనను నిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనాలు మనందరి జీవితాల్లో కార్యసిద్ధి కలుగునట్లుగా అందరము స్తోత్రములు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతాలు, ఈ గ్రంథాలలో సామెతల గ్రంథము అందరూ చదవగలిగినటువంటి గ్రంథము. సామెతలు చదువుతూ ఉంటే అందరికీ అర్థమవుతాయి. ప్రసంగి గ్రంథం అది కొంచెం చదువుతూ ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు కొంచెం వాటిల్లో డౌట్స్ వస్తాయి. పరమగీతాలకు వచ్చేసరికి ఇంకా ఏమవుతుందనంటే అర్థము చేసుకోవడము కష్టమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరమగీతము ఈ పేరులోనే ఉంది, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి గీతము. ఈ పరమగీతాలు సొలొమోను రాసినప్పుడు ఆ రాసినటువంటి ఆ గీతము ఆత్మ సంబంధమైనది. ఇక్కడ అంటున్నాడు, ప్రియురాల రమ్ము, లెమ్ము రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియురాలు ఎవరనంటే యేసుక్రీస్తుని ఎవరైతే కొలుస్తున్నారో, ప్రియురాలు ఎవరంటే యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో, అంగీకరించిన పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రతి ఒక్కరూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయనకు ప్రియమైనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శారీరక సంబంధంగా ఆలోచించకూడదు, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ప్రియుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి, స్తుతిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి గుంపు. ఆ జనులందరూ ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నారంటే ప్రియురాలులాగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన కీర్తనలో తన ప్రియురాలతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు లెమ్ము రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లేచి రావాలి అని ఆలోచన చేస్తే, పడిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులను ప్రభు ఏం చేస్తున్నాడంటే లేచి రండి అని చెప్తున్నాడు. అనేక స్థితులలో, రోగాలలో, బాధలలో, కన్నీళ్ల మధ్య, అనేకమైన సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య పడిపోయినటువంటి ప్రతి మనిషిని ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఎట పిలుస్తున్నాడయ్యా అంటే మర్యాదపూర్వకంగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియురాలా, పడిపోయినటువంటి నా స్వరూపములో ఉన్న ఓ మనుష్యుడా, నా ప్రియురాలా, నువ్వు పడి ఉన్న స్థితి చాలా భయంకరమైనది కనుక నువ్వు లేచి నా దగ్గరికి రా. ఎందుకు రావాలయ్యా అని ఆలోచన చేస్తే, ప్రశ్న వేస్తే అక్కడ రాయబడి ఉంది, అంజురపు కాయలు పక్వమవుతున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. అంజూరపు చెట్టుకు వచ్చేటటువంటి కాయలు పక్వమగుచున్న అనగా అవి పండుతున్నవి. ద్రాక్ష చెట్లు పూత వేసి సువాసనిస్తున్నవి. సమయం వచ్చేసింది కాబట్టి నువ్వు ఎక్కడంటే అక్కడ పడిపోయిన స్థితిలో ఉండొద్దు. నువ్వు లేచి నా దగ్గరికి రా. నువ్వు పడిపోతే చివరకు నీ జీవితము ఇంకా పడిపోయి అగాధములోకి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకని నువ్వు లేచి నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ
అంజూరపు కాయలు, అంజూరపు చెట్టు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యం. ద్రాక్ష చెట్లు పూతపూసి సువాసననిస్తున్నవి. ఇది ఇజ్రాయెల్ దేశములో దేవుణ్ణి ఆరాధించే భక్తుల యొక్క సంఘము సాదృశ్యం. అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తుందంటే ఇజ్రాయెల్ దేశాన్ని సూచిస్తుంది. ఈ ఇజ్రాయెల్ దేశములో అంజూరపు చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. ఒలీవల చెట్లు కూడా ఉంటాయి. అంజూరపు చెట్టు శ్రేష్టమైనది, వాటి పండ్లు శ్రేష్టమైనవి. అయితే అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశంతో ఎందుకు పోల్చబడింది అని ఆలోచన చేస్తే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తాం. అక్కడ ఒక లేఖనం ఉంది. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయు కనబడలేదు. ఏలయనగా పండ్ల కాలము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము నుండి బేతనియాకు వచ్చాడు. బేతనియా నుండి ఆయన గ్రామంలోనికి ప్రయాణమవుతున్నప్పుడు యేసుక్రీస్తుకి ఆకలైంది. ఆకలేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆకలి తీర్చుకునేదానికి ఆయనకి ఎదురుగా ఒక అంజూరపు చెట్టు కనిపించింది. దాని దగ్గరకు సమీపించి ఆ చెట్టును చూసినప్పుడు చెట్టులో ఆకులు తప్ప పండ్లు ఏమీ కనిపించలేదు. హల్లెలూయా. దానిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకులు తప్ప ఏమీ కనిపించనందున యేసుక్రీస్తు చాలా బాధపడిపోయాడు. యేసుక్రీస్తు చాలా నిరుత్సాహపడిపోయాడు. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యము. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో అనగా 2023 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చిన తర్వాత ఆయన పుట్టినటువంటి బెత్లెహేము ప్రాంతంలో ఆ ఇజ్రాయెల్ దేశములో ఆయన 33.5 సంవత్సరములు ఆ దేశములో పెరిగి పెద్దవాడే సంచరించిన తర్వాత ఎంతోమంది ఇజ్రాయేలీలు చూస్తే ఆ ఇజ్రాయేలీల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే, ఆ ఇజ్రాయేలీల ప్రజల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే ఒక్కరిలో కూడా ఫలములు లేనే లేవు. ఒక్కరిలో కూడా దేవుని భయము లేనే లేదు. ఒకరిలో కూడా దేవుని భక్తి లేనే లేదు. ఒకరు కూడా యేసుక్రీస్తు మొదటి రాకడలు అనగా ఆ ఇజ్రాయెల్ దేశమునకు వచ్చిన తర్వాత సిద్ధపడేటటువంటి మనస్సు ఒక్కరి కూడా లేకుండా పోయింది. ఎంతోమందిని చూశాడు, కానీ ఏ ఒక్కరు కూడా సిద్ధపాటులో లేరు. యేసయ్యకు ఇష్టమైన వారుగా లేరు. ఈ అంజూరపు చెట్టు చూసినప్పుడు అంజూరపు చెట్టుకు ఆకులు ఎలాగున్నాయంటే పచ్చగా ఉన్నాయి, కానీ దానిలో ఫలములు కనిపించలేదు. ఆకలి తీర్చుకుందామని అక్కడికి వచ్చినప్పుడు చెట్టు ప్రభువునకు ఫలం ఇవ్వలేదు. ఈ యొక్క రాత్రికాల సమయమునందు కూడా చాలామంది కూడా ప్రభువుకు ఫలములను ఇవ్వడం లేదు. అక్కడ ఇజ్రాయేల్ దేశములో యేసుక్రీస్తును పరిశోధించేవాళ్ళు, యేసుక్రీస్తును శోధించేవాళ్ళు 3 గ్రూపుల వారు అక్కడ ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. వీరిని చూస్తే వీళ్ళ విశ్వాసము లేదు, వాళ్ళలో చూస్తే మంచితనం లేదు, వాళ్ళలో చూస్తే విధేయత లేదు, వాళ్ళలో చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు. అందుకని వారిని చూసి ప్రభు అంటున్నాడు, తన ఆకలి తీర్చలేని పరిస్థితుల్లో వారిని చూసి ఆయన ఆ అంజూరపు చెట్టును శపించినట్లుగా
వారు కూడా ఏమైపోయారంటే శాపగ్రస్తములోనికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందనంటే ప్రభు మాట్లాడుతున్నాడు, చదువుకుంటాం మరలా. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ఆ, దూరం నుండి చూచి 14వ వాక్యం. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు తినకుందురు గాక అని అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు చాలు, హల్లెలూయా. చూడండి, దాన్ని ఏం చేశాడంటే ఇక నువ్వు ఎవ్వరికి ఫలాలను ఇవ్వలేవని దాన్ని ఏం చేశాడంటే శపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలీయులకు విమోచన కలుగజేసి రక్షణ ఇచ్చి నడిపించాలనుకుంటే ఆ దేశములో పుట్టి ఆ దేశములో పెరిగే అనేకులను దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచాలని, పరలోక రాజ్యంలో ఉన్న పరమ తండ్రిని గురించి చెప్పి వారిని అక్కడ తీసుకొని వెళ్ళాలని ఎంతో ప్రయత్నిస్తే వాళ్ళు యేసుక్రీస్తును నిరాకరించారు, ప్రభువుని వద్దన్నారు. ప్రభు 3.5 సంవత్సరముల ఆ ప్రాంతమంతా తిరిగి కుంటివారిని నడిపించి, గుడ్డివారికి కంటి చూపునిచ్చి, కుంటివారిని నడిపించి, ఊత చేయగలిగిన వారిని ముట్టి స్వస్థత కలుగు చేసి, చనిపోయిన వారు సైతము, వారిని మరణించిన వారు సైతము లేపి సజీవులుగా ఉంచిన ప్రభుని వీళ్ళు ఏమన్నారంటే వద్దని నిరాకరించారు. చివరకు యేసుక్రీస్తును వాళ్ళు ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, మత పెద్దలు అందరూ కలిసి యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉన్నటువంటి పిలాతు ఎదుట వారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ వ్యక్తికి ఈ వంచకునికి సిలువ వేయండి. పిలాతు అడుగుతున్నాడు, ఈయనలో ఏమి తప్పు ఉందని ఈయన సిలువ వేయాలి, ఈయనలో నాకు ఏ తప్పు కనబడడం లేదని యేసు గురించి సాక్ష్యం ఇస్తే వాళ్ళు అంటున్నారు ఇతడు వంచకుడు, దేవదూషణ చేసిన వాడు, ఇతనుకు సిలువ వేయండి అని కేకలు వేశారు. వారి అరుపులు అక్కడ గెలిచాయి, వారి కేకలు అక్కడ గెలిచాయి. వెంటనే యేసుక్రీస్తును సిలువ వేసేదానికి సిద్ధపడ్డారు. బహు భయంకరంగా కొట్టి హింసించి సిలువ వేశారు. ఆ సమయంలో పండుగ దినము గనుక పిలాతు అడిగాడు, ఇది పండుగ దినము, అయితే యేసుని సిలువ వేయమంటున్నారు, అయితే నాకు ఒక హక్కు ఉంది, ఈ పండుగ దినంలో ఒక వ్యక్తిని విడుదల చేస్తాను, నేను యేసుని విడుదల చేస్తానంటే అక్కడ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. యేసును కాదు కానీ బరబ్బాను మా కొరకు విడిపించండి, యేసును సిలువ వేయని చెప్పారు, బరబ్బాను విడుదల చేయమని చెప్పారు. అందుకని ఇజ్రాయేలీల యొక్క దేశము, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతివంతుని సిలువ వేసి సిలువలో ఆయన ప్రాణమును తీశారు గనక వాళ్ళకి ఏమి కలిగిందనంటే శాపగ్రస్తమైన స్థితి. ఇక్కడ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా ఆ ఇశ్రాయేలీల దేశము కూడా ఎండిపోయింది. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు పేతురు, గమనిస్తాము. 18వ 20వ వాక్యాన్ని చదువుకుంటా. 11:20. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అంజూరపు చెట్టు ఎండిపోయింది. యేసుక్రీస్తు ఇక నువ్వు ఫలములు కాయువని చెప్పిన తర్వాత దాదాపుగా 30 నుంచి 40 గంటల ప్రాంతము 40 గంటలు గడిచిన తర్వాత ఈ అంజూరపు చెట్టు ఏమైందంటే ఎండిపోయింది. అది పేతురు గమనించి, ఇదిగో అంజూరపు చెట్టు ఎండిపోయిందయ్యా, నిన్నటి దినమున నీవు ఫలములు కాయువని చెప్పిన ఈ చెట్టు మాడిపోయింది అని యేసుక్రీస్తునకు చూపించారు. ఎందుకు ఇశ్రాయేలీయుల దేశమునకు ప్రియమనేది ఎండిపోయే స్థితి వచ్చింది? అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా ఆ దేశము ఎండిపోయింది. ఎందుకంటే తెలుసా, వారు నిరపరాధిని అపరాధిగా మార్చి సిలువకు అప్పగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరపరాధైన యేసుక్రీస్తుని సిలువ వేయమని కేకలు వేసినప్పుడు ఆ కేకల మధ్య న్యాయవంతుడైన యేసుక్రీస్తును అన్యాయముగా రాత్రికి రాత్రే తీర్పు తీర్చి కొరడా దెబ్బలు కొట్టి సిలువను భుజము మీద మోపించి ఉదయం 9 గంటల మొదలుకొని 12 గంటల వరకు యెరూషలేం ప్రాంతమంతా తిప్పి చివరకు 12 గంటలకు గొల్గొతా కొండ మీదకి ఎక్కించి ఆయన సిలువలో వేలాడదీశారు. ఈ శాపము వాళ్ళకు వచ్చింది. అందుకని ఇశ్రాయేలీయుల దేశము మొదటి శతాబ్దములో
70 సంవత్సరాల ఆ కాలములో ఇజ్రాయెల్ దేశంలో ఒక్క మనుష్యుడు కూడా లేడు. ఎక్కడ పడ్డవాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. భూములు వదిలేశారు, ఇళ్ళు వదిలేశారు, పశువులను వదిలేశారు, సంపదలను వదిలేశారు. బయట ప్రపంచ దేశాలంతటికీ చల్లా చెదరైపోయారు. కారణం ఏందో తెలుసా? ఆ దేశము శపించబడిపోయింది. ఈ రాత్రికాల సమయం ముందు కూడా యేసుక్రీస్తు ఆకలి తీర్చేదానికి నీలో ఫలములను ఆయన తొంగి చూశాడు. ఫలములు కలిగి నువ్వు జీవించకపోతే మన జీవితం కూడా ఏమవుతుందంటే శాపగ్రస్తములోనికి నడిపించబడుతుంది. అందుకని వాళ్ళు శపించబడి వెళ్ళిపోయారు. మరలా పరమగీతాలు 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మరలా మనం ఒకసారి చదువుకుంటాం. చదవండి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. మరలా ఇజ్రాయేలు దేశంలోనికి, తమ స్వదేశానికి ఇజ్రాయేలీలందరూ వెళ్ళిపోయారు. 1948లో ఇజ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 47లో మనకి స్వాతంత్రం వస్తే అతి శ్రేష్ఠుడా మహనీయుడైన యేసయ్యా, పరిశుద్ధుడా